ఇది కేవలం యాత్ర కాదు, ఇది యాదవ గుండెల్లో రగిలే గౌరవ గాథ. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశాన్ని దాటి గడ్డను చీల్చి సాగుతున్న రెజంగ్లా రజ కలశ యాత్ర కాశ్మీర్ మట్టి నుండి కన్యాకుమారి తీరాల వరకు, గుజరాత్ గర్వం నుండి ఆసాం అందం వరకు మన శౌర్యాన్ని మోసుకెళ్తున్నది రెజంగ్లా కలశ్. తెలంగాణ రాష్ట్రంలో చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామం, ప్రతి యాదవ కుటుంబం ఈ మహాయాత్రలో ఒక్కటిగా నిలబడాలి. ఒక్క కలశం లక్ష గుండెల గర్వం, ఒక్క గలం దేశమంతా మారుమోగే శక్తి. జై మాధవ్, జై యాదవ్. యాదవ్ రెజిమెంట్ లక్షమారా, యాదవ్ రెజిమెంట్ లక్షమారా. భారత మాత కోసం ప్రేమగా తమ ప్రాణాలర్పించిరే రెజంగ్లా బలిదానాలకు గుర్తుగా గౌరవ వందనమనరారే. జరిగిన కథ ఇది మాసిపోనిది, చెప్పగా మేము కదిలాము. రెజంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62ల ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62ల ప్రాణాలిచ్చిరే. యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దగా కదిలాము. రెజంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. రెజంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము. ఇది రెజంగ్లా రజ కలశ యాత్ర, రెజంగ్లా రజ కలశ యాత్ర. ఇది రెజంగ్లా రజ కలశ యాత్ర, రెజంగ్లా రజ కలశ యాత్ర. यादव रेजिमेंट लक्ष्य हमारा, यादव रेजिमेंट लक्ष्य हमारा. సంఖ్యాబలమది స్వల్పమే, యాదవ వీరులు నిరాయుధులే. హిందూ పుత్రులు గర్జిస్తూ ధైర్యముతో పోరాడిరే. 3000 చైనా సైనికులే రెజంగ్లాను ఆక్రమించిరే. 124 యాదవ వీరులే విరుచుకు పడిరే. వారి రక్తపు మడుగులలో దీపావళి రాత్రి హోలీ జరిగేని. యాదవ వీరులు ప్రతి తూటాకు తమ ఛాతీలే చూపిరే. గాయపడినను కదలక వదలక రెజంగ్లా కై నిలిచిరే. 1400 శత్రుమూకను 114 సంహరించిరే. ఆ పూర్వీకుల వీర బలిదాన కథ వినిపించగా కదిలాము. వీర యాదవుల ఈ గాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. వీర యాదవుల ఈ గాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము
శతవందనము జవాన్ వీరులకు వందనము ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర రేజాంగ్ల రజ కలశ యాత్ర ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర రేజాంగ్ల రజ కలశ యాత్ర ఎప్పుడెప్పుడు వీరాధి వీరుల గాథలు వినిపించబడేనో రేజాంగ్ల వీర గౌరవ గాథ అప్పుడన్నిటికీ ముందుండునోయ్ ఆహిర్ యాదవ వీరుల గాథ కనులు చెమరింపజేసేనోయ్ దేశం కోసం రగలని రక్తం రక్తం కాదది నీటి సమం గర్వించదగిన రేజాంగ్ల గాథకు ఏది సాటి రాదు నిజం ఏది సాటి రాదు నిజం ఏది సాటి రాదు నిజం చైనా దుండగుల ఎత్తి ఈ రోజు ఈ కలశయాత్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ ఇదే అవడము ఈ మంచిర్యాల జిల్లా అందరికి కూడా ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. ఈ కలశంలో ఈ కలశం ప్రాముఖ్యత ఏంటంటే 1962లో 1962లో ఇండియా చైనా వార్ జరిగినప్పుడు మన యాదవ వీర జవాన్లు 120 మంది చైనీయులతో పోరాడి వారికి 3,000 మంది మన లడఖ్ ప్రాంతంలోని రెజంగ్లా అనే ప్లేస్లో 3,000 మందితో మన వీర యాదవ జవాన్లు 120 మంది పోట్లాడడం జరిగింది. అందులో భాగంగా మన యాదవులు 114 మంది చనిపోగా మన ఒక్కొక్క యాదవ్ జవాను 10 మందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని 1,400 మందిని సంహరించడం జరిగింది. ఇది గొప్ప విజయంగా భావిస్తూ అలాగే ఆహిర్ రెజిమెంట్ అంటే యాదవ్ రెజిమెంట్ స్థాపించాలనే ఉద్దేశంతో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా డిమాండ్ కొనసాగుతా ఉన్నది. అయితే ఏ రోజుకి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు మన ఈ కలశంలో ఎక్కడైతే రెజంగ్లా యుద్ధం జరిగిందో అక్కడ నుంచి మన యాదవులు ప్రాణాలు అర్పించిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ నుంచి మట్టిని తీసుకొచ్చి ఈ కుండలో పెట్టి దేశమంతటా తిప్పడం జరుగుతూ ఉన్నది. ముందుగా ఏప్రిల్ 13వ తేదీన మన బీహార్ రాష్ట్రం నుండి ప్రారంభమైన ఈ కలశ యాత్ర ఆ తర్వాత జార్ఖండ్ విజయవంతంగా పూర్తి చేసుకొని వెస్ట్ బెంగాల్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక మీదుగా మన రాష్ట్రంలోకి ఆగస్టు 9వ తారీఖున నారాయణపేట జిల్లాలో ప్రవేశించడం జరిగింది. ఆ తదనంతరం మహబూబ్ నగర్, కల్వకుర్తి, దేవరకొండ, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, వరంగల్ మీదుగా సిద్దిపేట్, హైదరాబాద్కు వచ్చిన అనంతరం ఈ కరీంనగర్, సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి, రామగుండం, ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి ఈ కలశం చేరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి వేదికగా ఈ యొక్క వేదిక ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి మనము విన్నవించుకోవడం జరుగుతుంది. అయితే ఈ నెక్స్ట్ కూడా మన మహారాష్ట్రకి చేరుకుంటుంది. ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, లాస్ట్కి నవంబర్ 18న ఢిల్లీలో ఇది ముగించుకుంటుంది. అందుకని మనము ప్రతి ఒక్కరం కూడా ఈ ఆహిర్ రెజిమెంట్ డిమాండ్ చేస్తూ ఒక్క నినాదం ఇద్దాం. ఆహిర్ రెజిమెంట్ అంటే లక్షమారా అనాలి. బ్యానర్ మీద కూడా అదే స్లోగన్ ఉన్నది. చెప్పుకుందాం మనం, ఆహిర్ రెజిమెంట్ లక్షమారా, ఆహిర్ రెజిమెంట్, ఆహిర్ రెజిమెంట్. మీ యాదవ సైనికులు కనుక
మాకు ఈ యుద్ధంలో పాల్గొంటే ఖచ్చితంగా మీకు హై రెజిమెంట్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో 1914లో జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో ఇవాళ యాదవ సైనికుల్ని వాడుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 1939 సంవత్సరంలో జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలో ఇవాళ యాదవ సైనికులను వాడుకోవడం జరిగింది. మరి ఎందుకు వాళ్ళు వాడుకోవడం జరిగింది అంటే 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసిన దాంట్లో ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. ఒకరు గుజ్జర్ కమ్యూనిటీకి చెందినటువంటి ధన్ సింగ్ గుజ్జర్, అదేవిధంగా రావు తులారాం, అదేవిధంగా రావు గోపాల్ సింగ్ యాదవ్. ఈ యాదవ సమాజం ఇవాళ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడింది. వీళ్ళకి కనుక రెజిమెంట్ ఇస్తే మన మీద దాడి చేసి ఈ దేశం నుంచి వెళ్ళకూడదని చెప్పేసి కుట్ర పన్ని ఇవాళ హై రెజిమెంట్ అనేది రాకుండా చేయడం జరిగింది. గౌరవించి ఇవాళ మాకు రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ఇవాళ దేశవ్యాప్తంగా ఈ యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంకి వచ్చింది. యాదవ సోదరులు కూడా, నేను అన్ని జిల్లాల్లో తిరుగుతున్న యాదవ సోదరులు కూడా మాకు యాదవ రెజిమెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి మాకు యాదవ రెజిమెంట్ సాధించుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, యాదవుల ఐక్యతకు సదానందం అన్న గారు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. యాదవుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. అలాంటి అన్న నాయకత్వంలో మన యాదవులందరం ఐక్యతగా ఉండి మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మన చెన్నూరు శాసనసభ్యులు, మన గౌరవ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు, మన వివేక్ వెంకట స్వామి గారి ప్రియ శిష్యులైన సదానందం యాదవ్ అన్న గారు ఇలా మన యాదవుల కోసం అనేక పోరాటాలు చేస్తారు. అనేక సమస్యల్ని సార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. కాబట్టి మన జిల్లా యాదవులందరం అన్న వెనక నిలబడి అన్నకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇలా అన్నగారు కూడా మన ప్రభుత్వంలో చాలా పెద్ద పదవిని పొందాలని చెప్పి ఈరోజు మనందరి తరఫున నేను ఇక్కడ అన్న కోరుకుంటున్నాం. మీరు అందరూ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పాలతోని సానందం అన్నను ఆశీర్వదించాలి. దేవుడు కరుణిస్తే మన యాదవులందరి ఆశీస్సులతో అన్నకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కావాలని చెప్పి వివేక్ సార్ గారి ఆశీస్సులతో, మన ఎంపీ గడ్డం వంశన్న ఆశీస్సులతో బండి సానందం అన్న గారు గొప్ప ఉన్నత స్థానంలో ఉంటే మన యాదవులందరికీ మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మంచిర్యాల యాదవులందరం అన్న వెనకాల ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను తోటేసుకున్న గొంగరు కట్టుకున్న మాట్లాడే నాయకుడు లేడు. బట్ ఈ రోజు ఎలాంటి కళాకారునికైనా మంచిర్యాల డిస్టిక్ లా ఏదైనా కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా సరే ఫలానా కళాకారులు నా ప్రోగ్రాంలో ఉండాలి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మా బండి సార్ అన్న. ఇది నేను బండగుద్ది చెప్తాను, ఎందుకంటే ప్రామిస్ చెప్తున్నా. ఇది నాకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదు, ఎవరి సంబంధం లేదు. నాకు తెలిసిన ఒకటే పార్టీ, అదే మా బండన పార్టీయే, అంతకుమించి వేరే మాట లేదు. అని అంతేకాకుండా మా కళాకారులను ప్రోత్సహిస్తూ ఎల్లవేళలా మాకు తోడుగా నీడగా ఉంటూ ఈరోజు మా కళాకారులకు అండగా నిలిచి మన మందమారిలో ఎలాంటి కార్యక్రమైనా కూడా ఒకరింట్లో చనిపోతా అన్న నెక్స్ట్ ఆ పక్కి ఇంట్లో ఒకరు డోర్ వేసుకున్న రోజు ఆ ఇంట్లో చచ్చిపోయారు అంటే ఇంట్లో డోర్ వేసుకుంటారు. కానీ ఆ ఇంటి చనిపోయినా కూడా ఒరే అక్కడ ఎవరో తెలియదు, మాకు సంబంధం లేదు, బట్ మనం పోవాలి, వాళ్ళని పలకరియాలి, మనమంతా సహాయం చేయాలని చెప్పేసి ముందుకెళ్ళిన ఏకైక మనిషి మన బండి సార్ అన్న. మన కరోనా టైంలో కూడా చాలా మంది ముక్కు మూసుకొని పోతారు, సొంత తమ్ముడు ఇట్లా. అన్నకు కరోనా అయితే తమ్ముడు ముక్కు మూసుకొని బయటకు పోతారు. అలాంటి టైంలో మాస్క్ పెట్టుకొని మరి బియ్యం బత్తలు, పప్పులు, ఉప్పులు పంచినట్టు ఘనత మన బండి సార్ అన్నది. ఇప్పుడు ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపుగా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయ్యి చాలా డేస్ అన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 114 మంది చనిపోవడం వారి యొక్క వీరమరణం అయితే ఈరోజు వాళ్ళు యాదవులలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఒకసారి జై యాదవ్, జై యాదవ్. మనము మన యాదవులు యశోద కృష్ణల ఆధ్వర్యంలో మరి పుట్టింది వసుదేవ దేవకి దేవికి పుట్టినా కానీ పెరిగింది మాత్రము మన యాదవ కులస్తుల దగ్గరనే పేరుగాంచిళ్ళు. అందుకే శ్రీకృష్ణుడు అంటే మనం యాదవులను చాలా గొప్పగా పూజించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ప్రతి గ్రామాన కూడా యాదవులకు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకు తెలియజేస్తున్నాను,
ప్రతి యాదవులకు కూడా మనకు కుల సంఘాలకు ఒక భవనం అనేది తప్పనిసరిగా ఉండాలి. దాంట్లో ప్రతి గ్రామంలో ఎన్నుకొని మన చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కుల బాంధవులను పిలుచుకుంటూ మరియు అందరికీ ఏకమై ఒకే తాటిపై నడవాలని కోరుకుంటున్నాను. అలాగే మన మందమారి గ్రామంకు బండి సదానం ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి మరియు వివేక్ సారు మరియు అలాగే ఆధ్వర్యంలో మా మందమారికి ప్రత్యేకంగా మరి యాదవ భవనాన్ని నిర్మించాలని ఈ సభావేదికంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రిజంగ్ల రాజ్ కలశ యాత్ర. ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, మన యాదవ జాతి పరాక్రమానికి, దేశభక్తికి, త్యాగానికి, భారతదేశం మొత్తం చేరడానికి సంకల్పించిన యాత్ర. మన యాదవుల గౌరవం కోసం, మన హక్కుల కోసం జరుగుతున్న రిజంగ్ల రాజ్ యాత్ర చరిత్ర గురించి ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 60 ఏళ్ల కిందట మన 1962 కుమావు రెజిమెంట్కు సంబంధించిన యాదవులు 120 మంది మన బార్డర్కు తనాదై ఉన్నారు. అక్కడ మన చైనా సైనికులతోటి వేల సంఖ్యల చైనా సైనికులు పోరాడి మన యాదవులు 120 మంది అమరులైనాను. అదే మన అక్కడ ఒక పవిత్రమైన ప్రదేశంగా ఇప్పుడు మట్టిని తీసుకొని దేశమంతటా ఇది తిరుగుతుంది. నవంబర్ 18న మన రామలీల దగ్గర ఇది జరుగుతుంది. అందరూ రావాల్సిందిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెజాంగ్ల రజ్ కలశ యాత్ర అంటే ఏదో కాదు. రెజాంగ్ల అంటే ఇప్పుడు మన మంచిర్యాల ఎలా ఉందో రెజాంగ్ల అనే ఒక ప్రాంతం, లదాఖ్లో రెజాంగ్ల అనే ఒక ప్రాంతంలో చిషూల్ చౌకీ మీద జరిగిన యుద్ధం ఇది. రజ్ అంటే ఏం లేదు, పవిత్రమైన మట్టి. ఇది రెజాంగ్లో పవిత్రమైన మట్టి. ఏదైతే మన వీరులు 114 మంది అమరులు అయ్యారో వారి మట్టి దేశవ్యాప్తంగా తింపుకుంటూ మన గురించి, మన చరిత్ర గురించి చెప్పడానికి వెళ్ళాను. నాకు కూడా పెద్ద మాట్లాడడం కాదు, నిజంగా చెప్తున్నాను. బీహార్లో యాత్ర స్టార్ట్ అయింది, 18 రోజులు కొనసాగింది. అక్కడ మాట్లాడమంటే నేను ఒక్కరోజు కూడా మాట్లాడలేదు బీహార్లో. జార్ఖండ్లో వెళ్ళిన తర్వాత మా పీతాంబర్ గారు అని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు లేలే మీరు కూడా మాట్లాడాలని చెప్తే మాట్లాడుతున్నాను. లేదంటే అంతకుముందు మన శివలాకనే నేను కూడా ఇక్కడ మాట్లాడకుంటుండే జార్ఖండ్లో ఫస్ట్ అనుకున్నది. ఫస్ట్ ఇది నాకు మాట్లాడి నేర్పించింది కూడా యాదవ్ మహాసభనే. యాదవ్ మహాసభ వచ్చిన తర్వాతనే నాకు దీని గురించి తెలిసింది. నాకు కూడా అంతకుముందు తెలియదు. మా యాదవ్ మహాసభతో ఎప్పుడైతే నేను అసోసియేట్ అయ్యానో మన చరిత్ర ఏందా అని చెప్పి తెలిసింది నాకు కూడా. ఇది సాధారణమైన చరిత్ర కూడా కాదు మనది. 1962 18 నవంబర్ రోజు జరిగిన ఈ ఒక్కటే రోజు జరిగిన యాత్ర ఇది యుద్ధం. ఇది అక్టోబర్ 26 ఇండియా మీద చైనా వాళ్ళు బాయ్ బాయ్, ఇండియా చైనా బాయ్ బాయ్ అనే స్టేజ్ నుంచి వారు సడన్ గా మన మీద యుద్ధం ప్రకటించి మన మీద దండయాత్రకి దిగారు. మనము ప్రతి చౌకీలు అంటే ప్రతి ఏరియాలో ఓడుకుంటా 18 నవంబర్ రోజు మనం ఇది చిషూల్ చౌకీ రెజాంగ్ అనే ప్రాంతంకి వాళ్ళు నైట్ 3:30 గంటలకి ఈ యాత్ర వాళ్ళు ఆక్రమణ చేశారు. అప్పుడు మన ఆ బెటాలియన్కి రెజిమెంట్ అనేది ఒక 1000 మందితో ఉండేదాన్ని ఒక రెజిమెంట్ అంటారు. మనది చార్లీ కంపెనీ, దాంట్లో 120 మంది యాదవులు మొత్తం ఉన్నారు. ఇది వచ్చేసి వాళ్ళు వచ్చి ఆక్రమణ చేస్తే మన 120 మంది ఈ నేతృత్వం వహించిన వారు మేజర్ చేతన్ సింగ్ భాటి అని ఉన్నారు. వాళ్ళు రాజస్థాన్ చెందిన వారు కానీ యాదవులు కాదు. మిగతా అందరు 120 మంది మొత్తం యాదవులే. అయితే మనకి మన చైనా నుంచి 3,000 నుంచి 4,000 మంది ఆక్రమణ చేశారని మన హెడ్ క్వార్టర్స్కి పంపించారు. పంపించేమన్నారంటే అన్న మాకు కొంచెం గోళీలు కావాలి, అమ్యునేషన్ కావాలి, మాకు సపోర్టింగ్ సోల్జర్స్ కూడా పంపించండి, మేము ఇక్కడ వీళ్ళతో యుద్ధం చేస్తామంటే అది వచ్చేసి 18,000 ఫీట్ల హైట్లో ఉంటుంది అనమాట. మనది 18,000 ఫీట్ల హైట్లో లడక్ ప్రాంతం అంటే నవంబర్లో -30 నుంచి 40 డిగ్రీస్ అంటే మొత్తం మంచుతో కూరుకున్న ఏరియా. అక్కడికి మేము సపోర్టింగ్ పంపించలేము, మీరు వచ్చేయండి, అది వదిలేసి వచ్చేయండి, ఎందుకంటే మీరు అది ఉంటే మీరు చనిపోతారు అంటే మన వాళ్ళు ఒక డిసైడ్ అయ్యారు. మేము ఇది వదిలాము. ఎందుకు వదిలామంటే ఆ చిషూల్ చౌకీ మీద ఒక ఎయిర్ బేస్ ఉండే మనది. ఆ ఎయిర్ బేస్ 18,000 ఫీట్ల ఎయిర్ బేస్ గిట్ట చైనా వాళ్ళ
ఆధీనంలోకి వెళ్తే వాళ్ళు మొత్తం మన జమ్మూ కాశ్మీర్ నుంచి కింద ఉత్తరాఖండ్, హిమాచల్, అక్కడ ఉన్న అరుణాచల్ ఇవన్నీ వాళ్ళ రేడార్లోకి వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు మనం హైట్లో ఉన్నాను, నేను ఇప్పుడు నా హైట్లో ఉన్నందుకు మీ అందరు కనిపిస్తున్నారు. అది గిట్ట వాళ్ళ చేతిలోకి వెళ్తే మాత్రం ఎక్కడి దగ్గర ముందరికి ఆక్రమణ అయ్యి మొత్తం ఇంకా అది ఆక్రమణ చేసుకుంటారని మన వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో మేజర్ చేతాంతి గారు చెప్పారు, సార్ మేము చనిపోతాము, మాకు తెలిసి మేము చనిపోతాం, కానీ లాస్ట్ వరకు ఇక్కడనే ఉండి చనిపోయి మాత్రం వాళ్ళకి మాత్రం ఇది అప్పగించమని నైట్ 3:30కి ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో 4-5 గంటల యుద్ధంలో వాళ్ళు ఎంతమంది వచ్చినా కొట్టి గోళీలతో ఫస్ట్ కొట్టి చంపారు. దాని తర్వాత మన ఈ గన్కి ముందట ఒకటి చాకులాగా ఉండేది, అది తీసి చంపారు. అది కూడా పోతే రాళ్లతో కొట్టి చంపారు. అది రాళ్ళు కూడా అయిపోతే మన వాళ్ళు హర్యానా, యూపీ వాళ్ళు సరే అంత పైల్వాన్, కుస్తీ పైల్వాన్ లేకుండే ఒక్కొక్కరిని మల్ల యుద్ధంలో పోటీ చేసి మన చేతి భుజాలల్లో వేసి మరీ చంపారు. 1348 మంది చంపారు. అది చూసి 2 నుంచి 2.5 వేల మంది పారిపోయారు. అంటే అంత వీరోచితంగా పారిపోయారు. ఎవరి వీపు మీద ఒక్క గోళీ లేదు, ప్రతి ఒక్కరు గుండెల మీద, నుతిపైన గోళీ తీసుకొని చనిపోయారు. అది చూసి మన మేజర్ గారు ఉన్నారు కదా, మేజర్ గారు రామచందర్ యాదవ్ గారిని కిందికి పోయి మన హెడ్ క్వార్టర్స్లో దీని గురించి చెప్పండి, ఎందుకంటే మన వాళ్ళు ఇంత వీరోచితంగా పోరాడి వాళ్ళకి అప్పగించలేదని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత కింద రామచందర్ గారు వచ్చి చెప్పారు, మన వాళ్ళు ఇంత విరోచితంగా పోరాడి అమరులయ్యారన్న, కానీ మనము వాళ్ళకి సరెండర్ కావాలంటే మన వాళ్ళు కూడా నమ్మలేదాన్ని. ఇతను ఏదో అబద్ధం చెప్తున్నాడు, మీరు అక్కడ వదిలేసి వచ్చినారని చెప్పి అతన్ని కోర్టు మార్షల్ చేసి జైల్లో వేసారు. ఎందుకంటే 120 మంది 1300 మంది 40 మంది చంపడం, అది కాక 2.5 మంది పారిపోయారంటే అది ఊహాజనకం, ఏదో వీళ్ళు కల్పనగా చెప్తున్నారేమో, వదిలేసి పారిపోయాడని చెప్పేసి నమ్మలేదు. అది పైన అయిన తర్వాత ఏదైతే చైనా సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి మన దాంట్లో ఇంత 120 మందిని ఇప్పటిదాకా మేము చూడలేము, గత 28 రోజులుగా మేము మొత్తం ఎంత చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఇది ఇంత చూడలేమని వాళ్ళ గన్నుని అక్కడ ఉల్టా పెట్టి వాళ్ళ క్యాప్ దాన్ని పెట్టి కింద రాశారు, వీర్ అయ్యర్ అభిజిత్ అయ్యర్, అంటే అయ్యర్లు ఎక్కడ ఓడరు అని చెప్పి వాళ్ళు కింద రాసిపోయి సల్యూట్ చేసి కింద రాసి వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు. ఎప్పుడు 19 తారీఖు రోజు వెళ్ళి వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో చెప్తే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించి ఈ 28 రోజుల నుంచి ఏదైతే యుద్ధం నడుస్తున్నదో ఆ యుద్ధంలో ఎంతైతే మనకి లాస్ అయింది, ఈ ఒక్క దాంట్లో అయింది, మన వాళ్ళు కూడా ఇంకా ముందరికి పోరనుకుంటారంటే వాళ్ళు అక్కడ ఆలోచన చేసి 21 తారీఖు రోజు వచ్చి యుద్ధ విరామం ప్రకటించారు. మన వాళ్ళకి తెలియదు, అంటే మన వాళ్ళు వచ్చి యుద్ధ విరామం ప్రకటిస్తారని మన వాళ్ళు కూడా యుద్ధ విరామం ప్రకటించి అది క్లోజ్ అయిపోయింది. 21 నవంబర్ రోజు క్లోజ్ అయింది. కానీ మన వాళ్ళు మీదికెక్కి 4 దాంట్లో యుద్ధ ఖైదీలుగా బంధించారు. దాంట్లోకించి నిహాల్ సింగ్ గారు అని ఒక చాకచక్యంగా తప్పించుకొని వచ్చి మరి మన హెడ్ క్వార్టర్స్లో ఒక వారంలో 10 రోజులలో చెప్పారు. ఏం చెప్పారంటే ఇలా మేము పోరాడామంటే అరే ఇది రామచందర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి ముందుకి వాళ్ళని తీసుకొని పోయారు. కానీ అప్పటికే మొత్తం డిసెంబర్ వచ్చే వారికి మొత్తం మంచుతో మొత్తం కూరికపోయింది, మీదకి వెళ్ళలేకపోయారు. అంకుల్ డెడికేటెడ్గా వారి ఇంటికి కూడా సమయం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. దానికన్నా ఎక్కువ మన యాదవ్ సమాజం కోసం ఢిల్లీలో తిరుగుతారు. ఎక్కడున్నా దేశవ్యాప్తంగా ఎక్కడున్నా వారు వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని ఫంక్షన్స్ని వదిలేసి ఢిల్లీలో తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మన అన్న బండి సదానందం అన్న లాంటి వారి కోసం రిజర్వేషన్ వచ్చాయనుకోండి, మన ఓబీసీలు ముందరికి వెళ్ళి చాలా చేస్తారు. యాదవులు ఓన్లీ యాదవుల కోసమే కాదు, గత 30-40 ఏళ్ళ సంది యాదవ్ మహాసభ 100 ఏళ్ళ చరిత్ర యాదవ్ మహాసభల 30-40 ఏళ్ళ సంది ఓబీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎప్పుడో కొట్లాడుతూ ఉన్నారు. అట్లనే మనకు ఆర్గ్యుమెంట్ కావాలని కూడా కొట్లాడుతూ ఉన్నారు. అది ఇప్పుడు ఒక కార్యక్రమం దానికి మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఏమంటారు మనం ఒక అవగాహన తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి చేశారు. ఈ 18 రోజుల్లో ఏదైతే బీహార్లో మన యాత్ర అయిందో, ఎలక్షన్స్ ఉన్నాయో మనం ఏమనుకున్నారో తెలియదు, కానీ బీజేపీ గవర్నమెంట్ ముందరకు వచ్చి జాతీయ జనగణన చేపిస్తా అని చెప్పి ముందరకు వచ్చిందన్న. దీనికి మేము స్వాగతిస్తున్నాము. మిగతా ఇక్కడ 2 కూడా ఈ 18 నవంబర్ అయ్యేలోపు కంప్లీట్ చేస్తా అనుకుంటున్నాము. అలాగే అన్న కూడా విజ్ఞప్తి ఏంటంటే 18 నవంబర్ రోజు జిల్లా వ్యాప్తంగా మనం ఎంతమంది ఉన్నారో ఢిల్లీకి వచ్చి
మన సంఖ్యతో చూపించి అంకుల్ గారి ఆధ్వర్యంలో మొత్తం అంటే నెక్స్ట్ మంత్ ఇంకా మొత్తం ప్లాన్ చేస్తారు. వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రతి రాష్ట్రం నుంచి మన సంఖ్యతో చూపిస్తే మనం గవర్నమెంట్ నుంచి అప్పుడు అడిగేది కాదు, వాళ్ళ నుంచి గుంజుకోవాలని చెప్పి మనం అనుకుంటున్నాం. అన్న రెజంగ్ల కలశ యాత్ర యాదవులు పోరాటం ఎక్కడ చేసిర్రు, ఎట్లా చేసిర్రు, ఎంతమందిని చంపి ప్రాణాలు కోల్పోయిండ్రు అని దానికోసం మిత్రులు పెద్దలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఫస్టే చెప్పిన, ఎందుకంటే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మనం చెప్పాల్సింది ఏం లేదు వాస్తవంగా, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా దాన్ని చదివి చూసి ఏదైతే ఇవాళ. కానీ ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా వినాల్సిన విషయం ఏంటంటే, ఆర్ లక్ష్మణన్న యాదవ్ అంటే ఇక్కడ ఉన్న మన పెద్దన్న. నాకు ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది పుల్లలు పెట్టినా, ఎవరైనా అనుకున్నా కానీ నా లోపల ఉన్నటువంటి యాదవ జాతి కోసం ఉన్న పట్టుదల, ఏదైతే చిన్న వయసులో నాలో ఉన్నటువంటి చురుకుదనం చూసి తమ్ముడు మంచి యాక్టివ్ ఉన్నాడు, మన కుల సంఘానికి సేవ చేసే సత్తా తమ్ముడి దగ్గర ఉన్నది, మరి ఇట్లాంటివి తమ్ముడు ఉంటే ఇంకా యాదవాల హక్కుల కోసం ఫైట్ చేస్తాడు, కొట్లాడతాడు, ముందుండి పోరాడతాడు అని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా కూడా వారి మాటలు నమ్మక నాకు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అన్నగారు నన్ను నిలబెట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో మన ఆర్ లక్ష్మణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఏ యాదవునికి చిన్న ప్రాబ్లం వచ్చినా జిల్లా రాష్ట్ర స్థాయిలో కాకుండా అన్నగారంటే అఖిలేష్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు అని పిలుస్తాడు అన్నను. మీ అందరు వినాల్సిన విషయం ఏంటంటే, లాలు ప్రసాద్ యాదవ్ గారి ఇలా లక్ష్మణ్ నా పెద్ద కొడుకు నువ్వు అని చెప్తాడు, అఖిలేష్ యాదవ్ మా బ్రదర్ అని చెప్తాడు, ములాయం సింగ్ యాదవ్ నా కొడుకు అని చెప్తాడు. అంటే ఢిల్లీ లెవెల్లో అన్నకు అన్ని భాషలు వస్తాయి. ఢిల్లీ లెవెల్లో కూడా ఏ చిన్న ప్రాబ్లం పడ్డా కానీ యాదవుల కోసం నిస్వార్థంగా తన సొంత డబ్బులు జేబులో కొద్ది ఖర్చు పెట్టుకొని యాదవ జాతిని ఎలా కాపాడుతున్నాడంటే మా అన్న మహా గొప్ప వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా మీ అందరు వినాల్సిన విషయం ఏంటంటే, యాదాద్రి నరసింహస్వామిలో ఆ దేవాలయం పరిధిలో యాదవ సత్రాలు దాదాపు 175 రూములు, 180 రూములు. ఇవాళ మీరు అందరూ గుర్తుంచుకోండి, 2 ఎకరాల ల్యాండ్లో యాదాద్రి నరసింహస్వామి దేవాలయం పరిధిలో 2 ఎకరాల ల్యాండ్లో 180 రూములు యాదవుల తరపున అక్కడ కట్టడం జరుగుతున్నది. అది మన అన్నగారి కృషి, బాగా మన యశ్వంత్ అన్న కృషి. ఎందుకంటే ఇవాళ యశ్వంత్ అన్న కూడా అన్నగారి బాటల, మేము అన్నగారి బాటల. ఎందుకంటే 180 రూములు యాదాద్రి సన్నిధిలో 2 ఎకరాలలో కట్టడం జరుగుతూ ఉన్నది. ఈ 180 రూములల్లో భూమి పూజ చేసిన రోజు నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నన్ను అన్నగారు నన్ను అక్కడికి ఆహ్వానించి, తమ్ముడు రేపు యాదాద్రిలో భూమి పూజ ఉన్నది నువ్వు రావాలని చెప్తే, నేను అంత పెద్ద యాదాద్రి సన్నిధిలో 180 రూముల కోసం నేను పోయి నవధాన్యాలు వేసి పూజ చేసుకోవడం జరిగింది. అంటే నాకు అవకాశం ఇక్కడ ఉన్న లక్ష్మణన్న గారు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ శ్రీశైలం మల్లికార్జున
శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో యాదవ సత్రం ఉన్నది, యాదవ రూములు ఉన్నాయి, 130 రూములు ఉన్నాయి అక్కడ. శ్రీశైలం మల్లికార్జున సన్నిధిలో 130 యాదవులకు సంబంధించిన రూములు ఉన్నాయి. చాలా నీట్గా ఏసీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అక్కడ. అన్నగారు ఢిల్లీలో ఉన్నా కానీ అన్న రాత్రి 1 కూడా ఫోన్ చేసి, అన్న నేను శ్రీశైలం పోతున్నా, నా మనసులు పోతారన్న అని ఫోన్ చేస్తే, నువ్వు నన్ను లైన్లో ఉంచి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నా తమ్ముడు వస్తాడు, 2 రూములు అయితే 2, 3 అయితే 3 రాసిపెట్టు నా తమ్ముడి పేరు నాకు చెప్తాడు. ఇది ఒక మంచి యాదవులను ఎంకరేజ్ చేసుడు, యాదవులకు సపోర్ట్ చేయడము. అన్న ఎక్కడ ఉంటేది ఒక ఫోన్ ద్వారా పనిచేస్తాడు. ఇదే కాకుండా కొమరవెల్లి మల్లికార్జున కానీ, వేములవాడ రాజన్న కానీ, కొండగట్టు కానీ, ఓదెల మల్లన్న కానీ, ఇంకా ఐలవండి మల్లన్న కానీ, ఇట్లా అన్ని దేవుళ్ళ కాడ మా యాదవులకు హక్కులు ఉండాలి, మా యాదవులకు ప్రతి కాడ కూడా ఒక స్థానం ఉండాలి. రాజకీయంగా మా మంత్రివర్యులు, మా ఎంపీ గారు వాళ్ళ సపోర్ట్తో ఇలా ప్రజలందరికీ నాకు తోచిన విధంగా ఏదో విధంగా సాయం చేస్తూనే ఉన్నాము, పనులు చేస్తూనే ఉన్నాము. ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నామంటే, ఇవాళ ఒక్కటే గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ముఖ్యం కాదు, ఎన్ని పదవులు ఉన్నాయి కూడా ముఖ్యం కాదు. మానవత్వంతో పక్క వారికి సాయం చేయడమే అది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని వాస్తవంగా మీ అందరికి తెలుసు, గతంలో కూడా ఇదే ఫంక్షన్ హాల్లో జిల్లాలో ఉన్నటువంటి, నేను యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పుడు 18 మండలాల అధ్యక్షులు, జిల్లా కమిటీ, జిల్లా బాడీ, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీలు అందరూ సాయంతో ఇక్కడ దాదాపుగా ఒక 10,000 మందితో ఇక్కడ సభ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆనాటి సభకు అప్పటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన ఏదైతే ఇవాళ ఈ సంఘానికి, అఖిల భారత యాదవ సంఘానికి అన్నగారు లక్ష్మణ ఏ విధంగా అయితే అన్ని విధాలుగా దగ్గరుండి మన కులాన్ని కాపాడుకుంటూ మన సంఘాన్ని కూడా ముందుకు వెళ్తుండడో, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు బత్తుల బాబురావు అన్న యాదవ్ గారు వారు కూడా ఆనాటి సభకు రావడం జరిగింది. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బాబన్న కూడా పెద్ద మనిషి అయిండు, దాదాపు 80 సంవత్సరాల దాకా ఉంటాయి. ఆయనే కూడా కుల సంఘానికి, మన యాదవులకు ఎవరైతే పని చేస్తారో, ఉత్సాహంగా పనిచేస్తారో వారికి ఆర్థిక సాయం చేస్తూ యాదవ కులాన్ని, మాలాంటి యువతను కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు యాదవులు అంటే ఏంటిది, కమిటీలు ఏంటిది, సంఘం ఏంటిది అని చెప్పి హైదరాబాద్ లెవెల్లో మీటింగ్ పెట్టినా, మనం ఇక్కడ పెట్టుకున్న ఆయన పెద్ద మనిషి అయినప్పటికీ సాధన కాకుండా నా ప్రాణం ఉన్నంత వరకు యాదవ జాతికి పనిచేస్తా, యాదవ కులానికి పనిచేస్తా, యాదవులలోనే నా ప్రాణం ఇస్తాన విధంగా ఆయన ఆనాటి నుండి మంచాల లేవలేని పరిస్థితి కూడా మన సంఘానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన బాబురావు అన్న యాదవ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్లో కరెంట్ షాక్తో 5 చనిపోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంను చాలా పెద్దగా చేద్దామని అనుకున్నాం, కానీ లక్ష్మణ్ అన్న అన్నాడు, అన్న మన యాదవ్ చనిపోవడం జరిగింది, మరి మీ ఉన్నంతలో మళ్ళీ ఒకటి వర్షం ప్రాబ్లం ఉన్నది చూసుకుంటా చేయి అన్నతో ఈరోజు నిజంగా ఈ సభ పెట్టమా అనే పరిస్థితిలో ఈ సభ పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ వర్షాన్ని లెక్క చేయకుండా మీరందరూ బైకులతోని ర్యాలీలో పాల్గొని, మరి మా అన్న సదన్న మంచిగుంటే మాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు, మమ్మల్ని ఒక అన్నలేగా తమ్ముళ్ళేగా అన్ని విధాలుగా మాకు సపోర్ట్గా ఉంటాడు, ఏ ఆపద వచ్చినా మా గుండెలో మమ్మల్ని ఆదుకుంటాడనే ఒక ధైర్యం నమ్మకంతో ఇలా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి నా అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు
మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు మన పెద్దలు మన అన్నగారు ఆర్ లక్ష్మణ్ అన్నగారు మాట్లాడగానే అన్నగారికి మీరు అందరూ కూడా వచ్చి సన్మానం చేసి మనం ఎందుకంటే మన సీనన్న గారికి ఒక గొప్ప వ్యక్తి వల్ల 9 రోజుల నుండి చెప్పులు లేకుండా మన యాదవ జాతిని మన అమరులైనటువంటి కొన్ని చరిత్రలో ఉన్నటువంటి ఏళ్ల నుండి ఉన్నటువంటి చరిత్రను మన ముందుకు తీసుకొచ్చినటువంటి అన్నగారికి మన రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ అన్నగారికి కూడా మనందరం శాలువతో సన్మానం చేసుకొని వాళ్ళందరితో కలిసి భోజనం చేసి సంతోషంగా ఇంటికి వెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడైన బండి సదానంద్ యాదవ్ గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే సభా సంచాలకులు సోదరుడు నరేష్ గారు, నా వెంబడి హైదరాబాద్ నుండి వచ్చిన యూత్ ప్రెసిడెంట్ కన్వీనర్ అయిన యశ్వంత్ యాదవ్ గారు, జక్కుల శ్రీనివాస్ అన్నగారు, మాజీ సైనిక అధికారి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. 9 రోజుల నుండి నారాయణపేట నుండి ఆదిలాబాద్ వరకు చెప్పులు లేకుండా ఈ మట్టికున్న పవిత్రాన్ని ఆ రోజు చెప్పులు ఇచ్చేసి నన్ను అన్న వేసుకోనంటే, అన్నది ఇది పవిత్రమైన మట్టి, ఇది నేను 9 రోజులు కలిసి వెంబడి ఉంటా, ఈ 9 రోజులు కూడా నేను చెప్పులు వేసుకోనని ఆ రోజు ఆ మాట మీద ఆయన ఇంతవరకు చెప్పులు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగిండ్రు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే బ్రదర్ నా వెంబడి వచ్చిన సంతోష్ యాదవ్ గారు, యూత్ జనరల్ సెక్రటరీ, అలాగే కిరణ్ యాదవ్ గారు ఈ యాదవ్ విజన్, దాని తర్వాత అతను కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కలుషమి దాదాపు ఇప్పటికి 129 రోజుల నుండి ప్రయాణం చేస్తున్నది. బీహార్ నుండి ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు నుండి తెలంగాణకు ఎంటర్ అయింది. ఇవాళ సదానందన చేతుల మీద ఇది 9వ రోజు. ఆయన చేతుల మీదుగా ఇది మహారాష్ట్రకు ఇవాళ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మహారాష్ట్ర నుండి ఇది ఢిల్లీ నవంబర్ 19కు జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభ ఉంటుంది. నేను సదానందనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. షార్ట్ నోటీస్లో మాకు నిన్నంతా యాదవులు చనిపోయిన ఇద్దరు రెడ్లు, ఇంకో ఫ్రెండు, అది కృష్ణుని ఊరేగింపులో వైరు తగిలి మొన్న రాత్రి సడన్గా పడి 5 చనిపోయినారు, ఇంకొక 4 సీరియస్ ఉన్నారు. నిన్నంతా మేము హాస్పిటల్లో ఉన్నాం, డెడ్ బాడీలు. నిన్న ఫిబ్రవరి లెవెల్గా రాత్రి 8 అయింది. నేను సదానంద అన్నకు చెప్పిన, అన్న ఎక్కువ రిస్క్ తీసుకోకు, నేను నీ గురించి వస్తా, ఎందుకంటే ఇది ఆయన మహారాష్ట్రకి ఇవ్వాలి, నువ్వు ఎక్కువ మందిని జమ చేయకు, నీతో అయినంత మటుకు నీ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకోనా, మేము ఇది మహారాష్ట్రకి ఇచ్చేస్తాం, మాకు కూడా ఎందుకంటే అలాగ ఇవ్వాలి, వాళ్ళు ఇవాళ వస్తున్నారు. సో నేను మా సదానంద అన్నకు ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా. ఇంత షార్ట్ నోటీస్లో మీ అందరినీ కలిసిన భాగ్యం కలిగించినందుకు నేను సదానంద అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కలుషం గురించి పెద్దలు అందరూ చెప్పిండ్రు కాబట్టి నేను ఆ విషయంలో పోకుండా, శ్రీనివాస్ అన్న పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నారు, కార్గిల్ యుద్ధంలో ఉన్నారు. ఆయనకు ఈ కలుషం వెంబడి 9 రోజులు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ప్రత్యేకంగా నేను నా సోదరుడు బండి సదానందన్ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలన్న మా కోరిక. అది కృష్ణ భగవానుడు త్వరలో తీరుస్తాడని మేము ఆశతో ఉన్నాము. ఎందుకంటే అన్న పెద్దలు మంత్రి వివేక్ వెంకటస్వామి గారి శిష్యులు, కానీ మేము వెంకటస్వామి గారి శిష్యులం. మాకు వెంకటస్వామి గారే రాజకీయ ఓనవాళ్ళు నేర్పించింది. మాకు వివేకానందతో కానీ పెద్దలు వెంకటస్వామితో అత్యంత ఒక 30 ఏళ్ళ అభినవ సంబంధం ఉండే. నేను మొన్న కూడా నేను మంత్రి గారితో మాట్లాడిన సదానంద అన్న గురించి, ఈయన మీద అంటే ఈయన సదానంద్ యాదవ్ అంటే ఆయన పుష్ప 2 అంటున్నాడు, ఫైర్ బ్రాండ్ అంటున్నాడు, ముక్కు సూటిగా ఉంటాడు అంటున్నాడు. ఆయనకి జర చెప్పు లక్ష్మణ్ అని వ్యక్తిగతంగా చెప్పిండు. అంటే పట్టుదలతో ఉంటాడు, నిజాయితీ పరుడు, మంచి ప్రజలలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఏదో ఆలోచన ఉన్నది.
నేను అనుకుంటున్నా ఈ అతి త్వరలో ఏదైనా జరుగుతుందని ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. ఆయనకు ఉన్నత పదవి రావాలనేది కూడా మా కోరిక. పెద్దలు అన్న చెప్పినట్టు నా గురించి ఎక్కువ చెప్పిండేమో, కానీ నేను సర్వీస్లో మాత్రం నాకు పార్టీ కంటే యాదవ్ సంఘమే ముఖ్యము. నేను సంఘంకే పనిచేస్తాను. నాకు రాజకీయ పదవులు వచ్చినా రాకున్నా నేను యాదవ్ సంఘంకు దాదాపు 35 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. ఇంకా ముందు కూడా మా శ్వాస ఉన్నంత వరకు అఖిల భారత యాదవ్ మహాసభలో పనిచేస్తానని తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. కేంద్రంలో ఏదైనా పనున్నా బండి సదానంద అన్నకు చెప్తే మేము మీ వెళ్ళలా మీ సేవలు ఉంటాయని ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక కింద ఉన్న యాదవ్ మిత్రులకు, ప్రెస్ మిత్రులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా సదానంద అన్న గురించే నేను వచ్చిన. మాకు వచ్చే మూడు కూడా లేదు, ఎందుకంటే రాత్రిరంతా ఆడ నిన్న మొత్తం హాస్పిటల్లో ఉన్నాం. మేము డెడ్ బాడీలు తీసుకొని ఆ ఫిన్నల్ అయ్యేంత వరకు రాత్రి అయింది. కానీ నేను అన్నకు మాట ఇచ్చిన, నాకు సదానంద అంటే ఒక రెండో ప్రాణం కాబట్టి ఆయన గురించి వచ్చిన. Thank you.